తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అమ్మా. అమ్మవారి ఆశీస్సులు. చాలా సంతోషం మరొక్కసారి అవకాశం ఇచ్చినందుకు. సంతోషం. అంటే ఎంత ఆనందంగా ఉందంటే అమ్మ చెంతకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఎప్పుడూ ఆనందమే. ఆ ఆనందమే మేబీ నా కళ్ళల్లో కనపడుతుందేమో. ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మీరు ఇలా చాలా హైదరాబాద్ సంతోషం. రావటము, మాకు ఈ అవకాశం రావడం, మంత్రం తీసుకోవటం ఆసక్తి ఉంటుంది. మంత్రం తీసుకోవాలి, మేము ఖచ్చితంగా చేసేస్తామండి, మాకు ఈ కష్టం ఉంది, అది తొలగిపోతే చాలు అనే భావన ఉంటుంది కదా. అలా ఎంతో మంది వచ్చి అడుగుతారు. కానీ మంత్రం తీసుకున్న తర్వాత అసలైన పద్ధతి ఏంటి, ఏ విధంగా మంత్రాన్ని పఠించాలి, ఏ విధంగా చేయాలి, అలాగే మంత్రం సిద్ధించిందని ఎలా తెలుస్తుంది? చాలా ఇది ఒక గంట 2 గంటలు చెప్పుకోవచ్చు, కానీ క్లుప్తంగా చెప్తాను. మన దగ్గరికి చాలా మంది మంత్రాల కోసం వస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఒక పేపర్ మీద లిస్ట్ రాసుకొస్తారు, ఒక 20 పేర్లు. ఏమిటి ఈ పేర్లు అంటే, నాకు 20 మంత్రాలు కావాలంటారు. దేనికి చేయాలనిపిస్తున్నది, నాకు 20 మంత్రాలు ఉన్నాయి అని చెప్పుకోవటం సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడూ కూడాను మంత్రం అనేటువంటిది ఏదో మేము చేస్తున్నాము అనేటువంటి ఆర్భాటం కోసం కాదు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేస్తే మనల్ని రక్షించేది, మనల్ని రక్షించుకునేటువంటి ఆయుధం మంత్రము. శబ్ద స్వరూపమైనటువంటి దేవతా చైతన్యం మంత్రము. ఆ మంత్ర సాధన అనేటువంటిది 2-3 రకాలైనటువంటి విధాలుగా మనకు కనిపిస్తున్నది. ఒకటి, నిష్కామంగా ఎటువంటి కోరిక లేకుండా మోక్ష మార్గం కోసం చేసేటువంటి సాధన. 2, మోక్ష మార్గం కాదు, మాకు దేవతా దర్శనం కావాలి, దేవతకు మేము దగ్గర కావాలి, ఆ దేవత మాకు కొన్ని శక్తులు ఇవ్వాలి అని చేసేటువంటి సాధన. 3, కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోతే చాలు, మేము కోరుకున్నవి లభిస్తే చాలు అని చేసేటువంటి సాధన. ఈ మూడిట్లో కూడా ఏమిటి అని అంటే, మంత్రసిద్ధి అని అంటే ప్రధానంగా లక్ష్యాన్ని సాధించుకోగలగటం మొదటి 2లో. 3వది ఏంటంటే కోరిక తీరితే దాన్ని కామ్యసిద్ధి అంటారు. కామ్యసిద్ధి కలిగింది అని అంటారు. కానీ మంత్రసిద్ధి కలగాలి అని అంటే మంత్రం ఏ పద్ధతిలో చేయాలి? ముందు మంత్రసిద్ధి కలగాలంటే మంత్ర అధికారం రావాలి, మంత్రం రావాలి. మంత్రం ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే సిద్ధిస్తుంది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే సిద్ధిస్తుందా అంటే, సిద్ధులైనటువంటి గురువు, మంత్రసిద్ధి కలిగినటువంటి గురువు దగ్గర తీసుకుంటే తొందరగా సిద్ధిస్తుంది. గురువు తన శక్తితోటి మామూలు అక్షరములను బీజాక్షరములుగా మార్చి శిష్యులకు ఇస్తారు. ఆ తీసుకున్నటువంటి శిష్యుడు అంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఇస్తాడు గురువు. దానిలో నూనె పోయాలి అంటే నిరంతరం దాన్ని సాధన చేయాలి. ఆ జప సంఖ్య, తర్వాత చేయవలసినటువంటి హోమ సంఖ్య, ఇవన్నీ కూడా ఉన్నాయి, చెప్తాం ఏ మంత్రానికి ఇంత చేయాలంత చేయాలని. అందులో నూనె పోస్తూ ఉంటేనే ఆ దీపం వెలుగుతుంది. ఆ నూనె ఏమిటి? శిష్యుడు చేసే సాధన. అది చేయకుండా నాకు దీపం వెలుగుతాం కనిపించట్లేదంటే ఎట్లా వెలుగుతుంది? వెలగదుగా. ఆ దీపం మళ్ళీ ఒక 1000 దీపాలు వెలిగించగలగాలి. అది మంత్రసిద్ధి. మామూలుగా ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఎప్పుడు వెలిగించగలుగుతుంది? ఆ దీపానికి అంత శక్తి రావాలి, నూనె నిండుగా ఉండాలి, అప్పుడే వెలిగించగలుగుతూ ఉంది. అంటే సాధకుడు గురుకృపతోటి తీసుకున్నటువంటి మంత్రాన్ని సాధన చేసి మంత్ర అధికారాన్ని పొందాలి. అంటే ఆ మంత్రం చేసి ఒక కోరికను కోరుకునేటువంటి అధికారం. ఒక నిర్దిష్టమైన సంఖ్య ఉంటుంది ఒక్కొక్క మంత్రానికి, కొన్ని మంత్రాలకు ఒక సంఖ్య అని. అది తీసుకున్న తర్వాత తనకేమన్నా కోరికలుంటే ఆ కోరికల కోసం చేసుకొని కామ్యసిద్ధి, మంత్ర ఉపదేశం, మంత్ర అధికారం, కామ్యసిద్ధి. ఆ తర్వాత మంత్రదేవత అనుగ్రహం అంటే కొంత దేవతాత్మకమైనటువంటి కళలు రావచ్చు, సూచనలు రావచ్చు, లీలా దర్శనం కలగచ్చు. చిట్ట చివరగా మంత్రసిద్ధి. సిద్ధించడం అంటే ఏమిటి? మనం ఆ దేవత యొక్క సాక్షాత్కారాన్ని పొంది దేవత యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందటం మంత్రసిద్ధిలో ఒక ప్రధానమైనటువంటి భాగం. ఒక ప్రధానమైన భాగమే. అయితే ఆ వచ్చిన దేవత మనతో నిలిచి ఉండాలి, మనం అడిగిన పనులు చేసి పెట్టాలి. ఏది మనకి ఇబ్బంది వచ్చేటట్లయితే ముందుగా తెలిసేటట్టుగా ఉండాలి. అంటే నిరంతరం దేవతతోటి ఆ అనుబంధం మానవులకు ఉండాలి. ఉంటే అది సిద్ధి పొందింది అని అనుకోవచ్చు. ఆ సిద్ధి పొందినటువంటి వ్యక్తికి భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన విషయములు దేవత చెబుతుంది. రాబోయే ఇబ్బందుల్ని ముందుగా చూపిస్తుంది, తొలగిస్తుంది.
చేయవలసినటువంటి కర్తవ్యాలను సూచిస్తూ ఉంటుంది. దేవతతో అనుబంధం నిరంతరం ఉంటుంది మంత్రసిద్ధి కలిగినటువంటి వ్యక్తికి. అప్పుడు కూడా నిరంతరం పఠిస్తూ ఉండాలి, జపం చేయాలి. ఇప్పుడు దేవత మన ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, దేవాలయంలో అర్చకులు ఉన్నారనుకోండి, లేదా మనం ఉన్నాం అనుకోండి, దేవత పూజ చేస్తూ ఉంటాము, దేవత పక్కన కూర్చుంటాము, దేవతకు అన్ని పెడుతూ ఉంటాం. దేవత మనం ఒకటైపోతామా? దేవత మన మీద అనుగ్రహం చూపించి మన పక్కన ఉన్నది. ఆ అనుగ్రహం దేని వల్ల వచ్చింది? మనం చేసినటువంటి సాధన వల్ల వచ్చింది. దేవత పక్కన కూర్చోగా నేను దేవతను అయిపోయాను హో అని అనుకోలేము. నేనున్నాను, మంత్రం వల్ల పనులైన వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు చేశారు మాతాజీ కృతజ్ఞతలమ్మ అంటారు. నేను చేయలేదు, అమ్మవారు చేసింది, ఆమె చేసింది. నిజమైన మంత్రసిద్ధులు చెప్పేటువంటి మాట అదే. నాకు మంత్రసిద్ధి కలిగింది కాబట్టి మీ సమస్తమైన కష్టములు నేను తీర్చాను అని అనరు. మీ కష్టములు తీర్చినటువంటి దేవత, మంత్రదేవత, ఆమెకు రుణపడి ఉండండి, ధర్మ మార్గంలో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తారు. మరి చాలా మంది దేవతలు కనిపిస్తున్నారని చెప్పుకుంటారు కదా, అది నిజమేనా? నిజమేనా? ఇది ఒక పెద్ద ప్రశ్న అమ్మా. నిజమేనా? దేవతలు కనిపిస్తున్నారు, ఇదిగో నీ మీద ప్రయోగం జరిగింది, ఇదిగో నీ మీద ఇది జరిగింది, నీ చుట్టూ ఇది కనిపిస్తున్నది, అది కనిపిస్తున్నది అని చెబుతుంటారు. వాటిల్లో ఎంత వాస్తవం ఉన్నది? నా విషయం చెప్పాను నేను మీకు. నాకు మంత్రసిద్ధి కలిగిందని నేను చెప్పుకోలేదు, మా గురువు గారు చెప్పారు. దాంతో పాటుగా నిజంగా ఒక వ్యక్తికి గనక దేవత పరిపూర్ణమైన అనుగ్రహము మంత్రసిద్ధి ఇస్తే ఆ దేవత ఆ వ్యక్తితో ఉన్నానని మిగిలిన వాళ్ళకు దేవతే చూపిస్తుంది. మహిమాన్వితమైనటువంటి సంఘటనల ద్వారా చూపిస్తుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మన శ్రీశక్తిపీఠంలో జరిగినటువంటి సంఘటనలు చెప్తాను 2-3. కాళీదేవి ఉన్నది, ఆమె నిరంతరం అక్కడ ఉంటుంది, అనుగ్రహం చూపిస్తూ ఉంటుంది. సరే, నా వ్యక్తిగతమైన అనుబంధం ఆమెతో ఉన్నది, దేవతలతో ఉన్నది పక్కన పెడితే, ఆమె అప్పుడప్పుడు అనుకుంటుంటుంది ఇవన్నీ చూపించాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చూపించాలని ఆమె అనుకుంటుంది. ఒకరోజు ఏం చేసింది, నేను అమ్మవారికి పూలు కావాలని చెప్పి గులాబీ పూలు తెప్పించాను. గులాబీ పూల మొక్కలు అక్కడ నాటించాలి అని. వాటిలో మంచి గులాబీ పువ్వు కనిపించింది, బాగా సంతోషం కలిగింది. అది వెంటనే అప్పుడు అమ్మవారికి పెట్టేయాలనుకున్నాను నేను. కానీ దేవాలయం మూసున్నటువంటి సమయం. ఎందుకు మోస్తాను దేవాలయం? అమ్మవారి విశ్రాంతి తీసుకోవాలి అని భావన. అయితే నిజంగా తీసుకుంటుందా? ఆ రోజు అక్కడికి వెళ్ళాం, నాతో పాటు మన వాళ్ళు కూడా వచ్చారు. వస్తే దేవత గర్భగుడి అంతరాలయానికి సంబంధించినటువంటి గడియ ఉన్నది, దాన్ని తీశారు, తాళం తీశారు. నెడితే రాదు, తోస్తే రాదు, లోపల ఎవరో గడియ పెట్టినట్టుగా ఉంటుంది. లోపల ఎవరు వెళ్ళి పెట్టుకుంటారు గడియ? నేను వెళ్ళి తలుపు కొట్టాను, అమ్మా వచ్చాను, పొరపాటు అయిపోయింది అనుకో, ఏదో కాస్త పువ్వు బాగుందమ్మా నీకు పెడదామని వచ్చాను, కాస్త తలుపు తీయమ్మా అన్నాను. అనగానే వెంటనే ఆ తలుపు ఇలా అనగానే తెరుచుకున్నది. తెరుచుకున్న తరువాత ఆ పువ్వు పుష్పం పట్టుకొని వెళ్తే నేనున్నాను, నా పక్కన ఉన్నవాళ్ళు చూస్తున్నారు. అమ్మవారు కన్నులు ఇలా తెరుస్తూ కనిపించింది. అంటే ఏమిటి? ఆమె విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాము, విశ్రాంతి తీసుకుంటున్నాము, తలుపు కొట్టాము, మా తెరువమ్మా, నీ విశ్రాంతికి భంగం కలిగిన క్షమించమ్మా, ఇదిగో నేను నిజంగానే విశ్రాంతి తీసుకుంటున్నాను అని చూపించటం. అలాంటివి అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి మన పీఠంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు. ఇటువంటి ఎన్నో సంఘటనల ద్వారా దేవత నాతో ఉన్నాను అని ఆమె చెప్పింది, చెబుతూ ఉన్నది. అలాంటి అందుకని మంత్రసిద్ధి, మంత్రదేవత అనుగ్రహం అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవటం కాదు, దేవత చూపిస్తుంది నిజంగా కలిగితే. లేదా గురువు నిర్ధారిస్తారు, గురువు ప్రకటిస్తారు, ఇదిగో పలానా వాళ్ళకి సిద్ధించింది, వాళ్ళకి ఈ సిద్ధి ఉన్నది అని. ఆ చెప్పే గురువుకు కూడా సిద్ధుడై ఉండాలి. కనుక ఇవన్నీ సున్నితమైన అంశములు, మరీ అంత లోతుగా వెళ్ళక్కర్లేదు. కానీ మంత్ర సాధన ద్వారా, మంత్ర మార్గం ద్వారా దేవతానుగ్రహాన్ని సాధించండి. నేను చెప్పాను ఇందులో ఉన్నటువంటి స్టేజెస్: మంత్రోపదేశం, మంత్రాధికారం, అంటే మనోవాంఛ సిద్ధి, తర్వాత మంత్ర దేవతానుగ్రహం, చివరికి మంత్రసిద్ధి. ఇన్ని జరగాలి, కానీ తక్షణమే అయిపోవాలి పనులు, ఇన్స్టెంట్ గా అనేది ఒక మాట. ఇన్ని చెయ్యాలా? అక్షర లక్షలు మా వల్ల ఎక్కడ అవుతుందండి? మేమున్న బిజీ లైఫ్ లో మీరేమో ఇన్ని వేలు చెప్తున్నారు, అమ్మ మాకు అసలు కుదరదు మాతాజీ ఎలా అని అడుగుతారు. మిమ్మల్ని అడిగారు. కానీ అక్కడ ఏమవుతుందంటే అందరూ కూడా అన్ని లక్షలు చేయకుండానే పనులు అవుతున్నాయి కాబట్టే వస్తున్నారు. మీరు ఇన్ని లక్షలు చేయాలంటే అసలు ఇంతమంది రారు. ఎలా అవుతున్నాయి అని అంటే భక్తి వల్ల, శ్రద్ధ వల్ల అవుతాయి. నేను ఒకటే చెప్తాను, మీరు ఒకసారి చేశారా, 100 సార్లు చేశారా, 1000 సార్లు చేశారా కాదు, మనసా వాచా కర్మణ చేశారా, మంత్రం ఇచ్చినటువంటి గురువు పట్ల నిజమైన భక్తి విశ్వాసంతో ఉన్నారా, ఒక 10 చోట్లకెళ్ళి 10 మంది దగ్గర 10 మంత్రాలు తెచ్చుకొని అట్లా చేస్తే దేవత అనుగ్రహించదు, సిద్ధించదు. గురువుని నమ్మాల, గురువుని పట్టుకోవాలి, గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి.
అప్పుడు నీకు మంత్రదేవత నువ్వు ఒకసారి చేసావా, 10 సార్లు చేసావా, 100 సార్లు చేసావా అన్న దాంతో సంబంధం లేదు. గురువు నువ్వు చెయ్యి అన్నప్పుడు చెయ్యాలి, చేయటం ఇంకా చాలే అన్నప్పుడు ఆ కష్టం తీరుతుంది. అనేక కథలు కూడా ఉన్నాయి. గురుకృప ఉంటే సరే, ఇప్పటికి ఆలస్యమైంది అనుకోండి, గురుకృప ఉంటేనే మంత్రదేవత అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అది మంత్ర మార్గం కావచ్చు, ధ్యాన మార్గం కావచ్చు, గురువు ద్వారానే గురుకృప అనేది ప్రధానం. దాంతో పాటుగా సాధనలో చెప్పినటువంటి సంఖ్య చేసి తీరవలసిందే. గురువు అనుగ్రహం, దేవతానుగ్రహం పరిపూర్ణంగా వచ్చేదాకా. అందరూ ఏం లక్షలు చేసిన వాళ్ళు ఏం కాదు. మన దగ్గర తక్కువ సంఖ్య చేసి చాలా తక్కువ తోటి పనులైన వాళ్ళు చాలా కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. అది కాక మన వాళ్ళు హోమాలు చేస్తూ ఉంటారు, హోమాలు చేయిస్తూ ఉంటారు పీఠంలో. మేము చేసుకోలేమండి, మాకు ఇంకేదైనా మార్గం చెప్పండి. హోమ మార్గం ద్వారా పనులు అవుతూ ఉంటాయి. అయితే నేను ఒకటి చెప్తాను, ఇలా చిటికేసినట్టుగా వెళ్ళిపోతుందని మీరు ఆశించొద్దు, ఊహించొద్దు. అయిపోతుంది కదమ్మా, ఒక్కసారి మీ నోటితో అనండి అమ్మా అయిపోతుంది అంటారు. నేను అనను, నేను చెప్పను. దేవతలకు షార్ట్ కట్స్ ఉండవు. కనుక కష్టపడాలి, కష్టే ఫలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. కష్టపడాలి, చెయ్యాలి. అంత కష్టం మంత్ర మార్గం ద్వారా పడలేకపోతే నీ గురువుని నువ్వు నిజంగా ఆరాధించు, పూజించు, గౌరవించు, గురుకృప సాధించు. సాధిస్తే గురుకృప వల్ల దేవతానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. తక్కువ సాధన అయినా సరే గురువు ద్వారా మాత్రమే. గురువు ద్వారా, మంత్రం అంటేనే గురువు ద్వారా వచ్చేది. ఆ మంత్రం సిద్ధించాలంటే గురువు అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే. గురువు, నేను చెప్తుంటా, మీరు ఇందాక వినే ఉంటారు, నేను చెప్పింది చెప్పినట్లుగా చేయండి అంటుంటాను. చెప్పింది చెప్పినట్లుగా చెయ్యండి, ఈ విధానంలో చెయ్యండి అని చెబుతూ ఉంటాను. ఎన్నో సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు, కానీ చక్కగా వివరంగా తెలియచేస్తూ ఉంటారు. ఎంతమంది ఇలా ఎన్ని లక్షల మంది తీసుకున్నారమ్మా మంత్రం. అవును అవును అవును. ఎంతమంది మంత్రం తీసుకుని చక్కగా చేస్తూ మాకు ఈ ఫలితం వచ్చిందని. కొంతమంది మీ దాకా రాలేకపోవచ్చు, కానీ వారు ఆనందపడతారు. అంటే ఫలించినందుకు ఎంత సంతోషిస్తారు. అవును, నీవంతా మీదే, అమ్మవారి అనుగ్రహం, గురుకృప. చాలా సంతోషం. చాలా విలువైన సమయం అమ్మ. ఎంత బిజీగా ఉన్నారో తెలుసు మాకు, అయినా మాకంటూ కొంత సమయాన్ని ఇచ్చినందుకు తప్పకుండా ఇంకొకసారి కొంచెం వివరంగా ఇంకొని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా పీఠానికి మళ్ళీ రావాలనుకుంటున్నాం. మీరే ఆశీర్వదించండి. మాకు అక్కడ అమ్మని అడగండి, ఆమె చోటు అది. తప్పకుండా అమ్మ అనుగ్రహిస్తే తప్పకుండా వచ్చేద్దాం. చాలా సంతోషం ఇంత సమయాన్ని కేటాయించినందుకు. మాకున్నటువంటి సందేహాలన్నీ ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూనే ఉంటారు. ఈసారి ఇంకా కొన్ని సందేహాలు ప్రేక్షకులు కొన్ని అడిగినవి మాకు కామెంట్స్ లో కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఇలా అని వారి బాధలు కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా మళ్ళీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాము. అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.